హాయ్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఇది లైవ్లో నేను లైవ్ టెలికాస్ట్ పెట్టానండి. యాక్చువల్గా మనకి వాతావరణం సరిలేక నేను మళ్ళా నార్మల్ వీడియో చేసి అప్లోడ్ చేయవలసి వస్తుంది. అందరూ కూడా నన్ను కొంచెం ఈ విషయంలో మన్నిస్తారని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మీ ముందుకు నేను రావడానికి గల కారణం మెయిన్ ఏదైతే మన వైసీపీ ఉందో, నేను లైవ్ వీడియోలో నేను పరిచయం చేస్తూ ఆగిపోయాను. అది కూడా మీకు ఇందులో వివరిస్తాను. అని నేను యాక్చువల్గా పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ తరపు నుంచి పూలపల్లి గ్రామ ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతున్నానండి. అంతేకాకుండా బీసీ జేఏసీ వెల్ఫేర్ ఏదైతే అసోసియేషన్ ఉందో, మాది అసోసియేషన్ కూడా కదా, అది ఒక ఇంకా అసోసియేషన్ అండి. వెల్ఫేర్కి సంబంధించి నేను ఒక జిల్లా సెక్రటరీగా, వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీగా కూడా నేను ఇంచుమించు ఒక సంవత్సరం పైబడి నేను పనిచేస్తున్నానండి. అయితే నేను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా వివరించబోయే సబ్జెక్ట్ ఏమిటంటే, గత 13వ తారీఖు నేను ఒక లైవ్ వీడియో చేశానండి. 6 ఆఫ్టర్ ఈవినింగ్ వాకింగ్లో ఉంటూ ఆ వీడియో విషయంలో ఒక 13వ తారీఖు నేను చేసిన తర్వాత వీడియో ఇంచుమించు 4,000 టు 5,000 వ్యూస్కి వెళ్ళిపోయింది. 24 లైక్స్ వచ్చినాయి, నో కామెంట్స్. అందులో ఎవరైనా కామెంట్ పెట్టితే వాళ్ళు సూపర్ అన్న అనే పెట్టారు. అందులో సబ్జెక్టు దానికి తగ్గట్టుగా అది సోషల్ మీడియా. యాక్చువల్గా సోషల్ మీడియా లీగల్కి అనుసంధానమై ఉంటుందండి. యాక్చువల్గా కూడా ఏమన్నా మన పొరపాట్లు ఏమన్నా ఉన్నా, లేకపోతే ఎవరైనా కాపీ చేసినా, ఏమన్నా ఏది చేసినా అది బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరినైనా సరే కామెంట్లు కూడా ఇవ్వమని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి అందులో. ఫేస్బుక్ మెటా అండర్లో ఉంది. అయితే ఇంతకీ నేను మీకు షార్ట్లో చెప్పొచ్చేది ఏంటంటే, ఆ రోజు నేను 6 ఆఫ్టర్ ఈవినింగ్ వీడియో చేయడం జరిగిందండి. మా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురించి. ఎప్పుడో గతం, మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. ఎప్పుడో అంటే 2006 ఆఫ్టర్ 6 కూడా కదండి, 7, 8, 9 అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా పూలపల్లి మన మేకా శేషబాబు గారు హయాంలో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అనమాట మీకు. మేకా శేషబాబు గారు హయాంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగాడు. ఆయన ఆ టైంలో మా పూలపల్లి సిట్టిపల్లి వారి తోటలు ఉండేవి. మా ఇళ్ళకి ఆనుకునే ఉండేవి. రోడ్డుకి, మెయిన్ పంచాయతీ రోడ్డుకి ఆనుకునే వాళ్ళ సైట్ ఉండేది. అప్పటికి అంత డెవలప్మెంట్ ఇంకా లేదు. ఈ చిన్నపిల్లలు అంటే అప్పటికి ఒక 25 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం. అంటే యాక్చువల్గా ఒక 20 సంవత్సరాలు, 18, 25 సంవత్సరాలు. అంతకంటే ముందు మా చిన్నప్పుడు ఇంకా అవన్నీ నిమ్మ తోటలు అవిని. అయితే ఓకే అండి, అదంతా మనకు అనవసరం. ఏంటి అసలే సబ్జెక్ట్ ఏంటి? అయితే ఆ రోజు ఈ మన జిల్లా పరిషత్ చైర్మన్గా మేకా శేషబాబు గారు ఉండగా ఆ నిధులు తెచ్చి ఆ స్కూల్ని అక్కడ స్థాపించడం జరిగింది. ఓకే, మంచి పని జరిగింది. అది జరిగిన తర్వాత గవర్నమెంట్లు, టీడీపీ గవర్నమెంట్ రావడం, వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అన్నానని చెప్పి మీరు విరోధంగా అంటారేమో. అప్పుడున్న గవర్నమెంట్ అది కనుక నేను చెప్పడం జరుగుతుంది. నేను విమర్శించట్లేదు. అయితే రావడం వెళ్ళడం జరిగింది. అన్నీ కామను, మామూలుగా జరుగుతుంది. ఇంత టెక్నాలజీ కూడా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడైతే ఆధునిక కాలం, ఈ ఇంటర్నెట్ కూడా ప్రతి ఒక్కరి చేతిలోని రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్ రన్ అవుతుంది, టచ్ మొబైల్ రన్ అవుతుంది. ఓకే, అది సరే అండి, అది అయిపోయింది. స్కూల్ స్థాపించారు ఆయన భాగం అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్లీ 2019లో వైసీపీ గవర్నమెంట్ రావడం జరిగింది. ప్రజలు బహుమత్ అంటే చాలా అత్యధిక ఓట్లతో, అత్యధిక సీట్లతోటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అయితే ఫామ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమాలు కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన చాలా చేయడం జరిగిందండి. చాలా చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో కరోనా అనేది
మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలని కూడా పీడించుకుంది. ఆ 2 ఇయర్స్లోనే ఆయన గవర్నమెంట్ ఫామ్ అయింది. అంతే ఓ 6 మంత్స్ తర్వాత కరోనా అనే మహమ్మారి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాపరించి ఒక సైతాన్లా పీడించింది. ఆ పీడించడంలో అయినా కానీ ఆయన ఈ ప్రజల్ని ఎలాగ రక్షించాలి, ఎలాగ కాపాడాలి, రాష్ట్రాన్ని ఎలా నడపాలి ముందుకు అనేది చాలా ప్రత్యామ్నాయాలు ఆయనకు ఉన్న మేధావి శక్తితోటి ముందుకు తీసుకెళ్ళి సంక్షేమము అభివృద్ధి కూడా ఏకదాటి మీద తీసుకెళ్తూ ఆయన ప్రతి ఒక్క మాట కూడా అన్నది 99% నిలబెట్టుకుంటూ వ్యవహారం చేసుకుంటూ వచ్చాడు. సరే, అదైతే ఓకే, ఆ పార్ట్ పక్కన పెట్టేసేయండి సార్, మనకు అది అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే అది. కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే స్కూల్ గురించి మాట్లాడుతున్నానో అది మేకా శేషుబాబు గారు అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్లో 2019 to 24 గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మన పాలకులకి జిల్లా పరిషత్ చైర్మన్గా గెలిచిన మన ఇన్ఛార్జ్గా వచ్చిన కౌరశ్రీని గారు జిల్లా పరిషత్ చైర్మన్గా గెలిచి ఆయన చైర్మన్ అవడం జరిగింది. జిల్లా పరిషత్ గెలిచి చైర్మన్గా అవడం జరిగింది ఆయన 2 years. అయితే ఆయన హయాంలో 2019 to 24 ఆయన ఇక్కడ ఉండగా ఆయన హయాంలో పూలపల్లి గ్రామానికి ప్రాథమిక పాఠశాలకి నిధులు తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి, నాకే కాదు అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు, నాయకులందరికీ తెలుసు ఆ విషయం. అయితే మేము శేషుబాబు గారితో సమేతం మేము అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేయడం, ఈయన బాత్రూమ్లని లేకపోతే వంటశాలని ఇవన్నిటికి కూడా ఆయన డెవలప్మెంట్ కోసం నిధులు తెప్పించడం అన్నీ చేయడం జరిగింది. అది మాకు ప్రత్యక్షంగా మేము చూసింది, మేము చేసింది, మేము అనుభవించింది. అయితే ఈరోజు నేను ఏం చేశాను అంటే 6 after 13th ఏప్రిల్ 13th నేను వాకింగ్ చేస్తూ ఈ యొక్క ఏదైతే సందర్భం ఉందో ఆ సందర్భాన్ని, ఆ స్కూలు అందాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని చూసి నేను అప్పటినాడు నేను వివరించడం జరిగింది. ఆ వివరించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో అక్కడ పనిచేసే ఒక సీపరు నాకు స్పందించడం జరిగింది. యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నాకు తెలిసి స్కూల్ ఆన్ టైంలో మనం వెళితే పిల్లలకి ఇబ్బంది కలిగిద్ది, అది పర్మిషన్ తీసుకొని డెఫినెట్లీ చెయ్యాలి. అదైతే ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఏమండి, హెడ్ మాస్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి, మనం చిత్రించవచ్చు, ఓకే రైట్, అది తప్పు లేదు, ఓకే. అయితే నేను 6:30 తర్వాత గిల్లులు అందరూ వెళ్ళిపోయినప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు వివరిస్తున్నాను, తర్వాత కారణం మీకు చెప్తాను. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఎందుకు ప్రజల ముందుకి ఈ వీడియోని తీసుకొచ్చాను, నేను ప్రత్యేకించి మీకు మాట్లాడుతున్నాను, ఈ విషయాన్ని చెప్తున్నాను అనేది మీకు వివరిస్తాను. అయితే అది 6:30 అవుతుంది ఇంచుమించుగా. ఆ టైంకి నేను వీడియో తీస్తాను, వెళ్ళేసరికి సీపర్ ఉంది అమ్మాయి బాత్రూంలోని, అవి సింకులు అవి క్లీన్ చేసుకుంటుంది, రైట్. నేను వెళ్ళాను, ఆ అమ్మాయికి నేను యాక్చువల్గా ఏ రకంగా అమ్మాయికి నేను కనపడ్డాను నాకు తెలియదు, కానీ ఆమెకు ఆ పనిచేసే సీపర్కి యాక్చువల్గా ఆవిడ వెల్కమ్ చేసింది. నేను లోపలికి వెళ్ళాను, వీడియో తీశాను. యాక్చువల్గా వీడియో తీసిన తర్వాత అమ్మాయి కూడా నాకు చాలా సానుకూలంగా స్పందించింది. నేను కూడా అమ్మాయిని చాలా గౌరవంగా మర్యాదగా మన స్కూలు, మన అభివృద్ధి, మన పిల్లలు, మన రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము మాట్లాడింది తప్ప వేరే విషయం ఎవరిని విమర్శించడం కానీ తప్పు పెట్టడం కానీ అందులో చేయలేదండి. ఎందుకని అడగండి, కావాలంటే ఆ వీడియో కూడా ఆల్రెడీ రన్ అవుతున్నట్టుంది, అది కూడా నేను కావాలంటే మీకు ఎవరైనా కామెంట్ పెడితే ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ కూడా చేయడం జరుగుతుందండి. ఓకే రైట్. ఇప్పుడు నేను అసలు పాయింట్కి వస్తానండి. ఏంటంటే పాయింట్ యాక్చువల్గా ఏదైతే నేను చేసానో వీడియో ఆ రోజు అమ్మాయి సానుకూలంగా అందరూ స్పందించింది. ఆ రోజు కనుక అమ్మాయి ఏమంటే ఎవరు లేరు, మీరు ఎవరు హెడ్ మాస్టర్ కానీ ఎవరు స్కూల్ స్టాఫ్ ఎవరు లేరు, నేను ఒక స్వీపర్నండి, మీరు ఇక్కడ చేస్తే ఏమైనా ఇబ్బంది ఉండే, ఆమెకి నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. ఆ రోజు కనుక ఆమెకి నాలెడ్జ్ ఉండి ఆమె నన్ను కనుక వద్దు మీరు చెయ్యొద్దు అంటే మేము లోపలికి వెళ్ళేవాళ్ళమే కాదు. ఎందుకంటే యాక్చువల్గా సోషల్గా అందరూ కూడా ఒక సిస్టమ్ కలిగి ఉంటారు. సిస్టాన్ని కలిగి ఉంటే అందరూ ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు సిస్టాన్ని అందరూ కలిగి ఉంటారు, కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుంది. అదే వద్దన్నప్పుడు ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే, యాక్చువల్గా ఒక వ్యక్తి వద్దు అన్నప్పుడు ఎవరు కూడా వెళ్ళడానికి ప్రయత్నించరండి. ఎందుకంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది, రైట్, ఓకే.
అది ఓకేనండి అని స్పందించడం జరిగింది. నేను వీడియో చేయడం జరిగింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ వీడియో వల్ల యాక్చువల్గా ఎవరికి లాసు, ఎందుకు లాసు అనేది, ఏదైతే నన్ను వీడియో డిలీట్ చేయమని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి చాలా ఆ వీడియో వల్ల ఇబ్బంది కలిగిందని నేను భావిస్తున్నాను. ప్లస్ నా వీడియో చేసిన అప్పటికి 4,000 మంది, తర్వాత 7,000 మంది కూడా చూశారని అందులో వ్యూస్ కనపడ్డాయి. వాళ్ళందరూ కూడా భావిస్తున్నారని నా భావన. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు జరిగింది, ఈ వీడియో వేసిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగిందంటే, పూలపల్లికి సంబంధించిన ఏదైతే అధికార నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు, వివిధ కమ్యూనిటీలకు సంబంధించిన వారు నన్ను 2-3 డేస్ ఫోర్స్ చేయడం. ఎప్పుడండి, నేను 13th వేసిన తర్వాత 4,000 వ్యూస్ వెళ్ళిపోయిన తర్వాత 23నో 24నో వాళ్ళు రోడ్డు అడ్డగట్టి నీతో మాట్లాడాలి అని చెప్పేసి వివరించారు. నేనేం చెప్పానంటే ఆ రోజు యాక్చువల్గా ఏ విషయం మీరు మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అంటే, నిన్ను స్కూల్ వీడియో ఎవరు తీయమన్నారు, నిన్ను ఏ అధికారంతో నువ్వు తీసేవన్నారు, ఏ అధికారంతో తీసేవు అని అడిగి నువ్వు అడ్డగట్టవలసిన పని ఉంది. నేను ఒక అధికార గ్రామ ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతున్నాను వైసీపీ ప్రతిపక్షంలో. మేము ప్రశ్నిస్తాం, డెఫినెట్లీ ప్రశ్నిస్తాం. మేము ప్రతిదీ కూడా మా డెవలప్మెంట్ మేము చెప్పుకుంటాం. మా డెవలప్మెంట్ చెప్పుకోకే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఈ రకంగా మేమందరం కూడా అవమానపడేలాగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో మేము కొన్ని ఈ డెవలప్మెంట్స్ని చెప్పుకోలేక మేము అవమానపడే పరిస్థితులు మాకు ఇవాళ వచ్చినాయి. చెప్పుకుంటాం, మేము ఎందుకు చెప్పుకోం, ప్రశ్నిస్తాం కూడాని, హక్కు మాకు ఉంది. రాజ్యాంగంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన చట్టబద్ధమైన రాజ్యాంగాన్ని ఏదైతే రచించాడో ఆయన, ఆ రాజ్యాంగంలో లిఖించబడి ఉంది. ఈ చట్టాలు ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం మీరు మమ్మల్ని ప్రశ్నించండి, సమాధానాలు మేము చెప్తాం. అంతే తప్ప రోడ్డు అడ్డంగా మీరు అడ్డగట్టి నీతో మాట్లాడాలి ఏంటి, దుర్భాషలు మాట్లాడి నేనేదో బిజినెస్ పని మీద వెళ్తే, నా సొంత ఊరు పూలపల్లి కానీ నేను ఉండేది పాలకొల్లు, కానీ నేను చేసేది పూలపల్లిలో బిజినెస్ చేస్తూ ఉంటాను. నేను వెళ్తుంటే అడ్డగట్టి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసి వీళ్ళందరూ చాలా దారుణంగా వ్యవహరించి గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడడం, కేకలు వేయడం. అయినా నేను పట్టించుకోకుండా నా పని నేను చూసుకొని వచ్చేయడం. తర్వాత వీళ్ళు మళ్ళా చట్టాన్ని సహకరించడం, చట్టంలో వాళ్ళు సహకరించి వాళ్ళకి ఏదో సలహా ఇవ్వడం, నన్ను కూడా పిలవడం, నన్ను కూడా ప్రశ్నించడం, చెప్పడం, నాకు ఏదో సలహా ఇవ్వడం, ఏదో మాట్లాడుకుందారని చెప్పేసి మళ్ళీ చెప్పడం, కూర్చోబెట్టిన తర్వాత అందరినీ పిలిపించి దీన్ని అసలు ఇష్యూయే కదా ఇది, ఈ ఇష్యూని ఇంత ఇష్యూ చేశారండి. పాపం ఆ సీపర్ అనే అమ్మాయి ఏదో పొట్ట కోసం ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది. ఆవిడ తెలుసో తెలియక వెల్కమ్ చేసింది. వెల్కమ్ చేసినప్పుడు నేను లోపలికి వెళ్ళి వీడియో తీశాను. నేను అది స్పందించింది. సరే పాపం ఏదో ఉద్యోగం పోతుంది అమ్మాయిది, అనవసరం, ఎందుకు పాపం అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించలేదు. వాళ్ళు స్వార్థం ఆలోచించుకున్నారు. ఏంటి, మేము ఇక్కడ మా పూలపిల్లో మా అధికార పక్షం తప్ప ప్రతిపక్షం ఉండకూడదు. ఏది రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతుందో అదే పూలపల్లిలో కూడా కొనసాగాలని ఒక ఉద్దేశంతో వీళ్ళు వ్యవహరించిన వ్యవహారం తీరు ఆ రోజు చాలా క్రూరత్వం అండి. అయితే చేశారు. నేనేం చెప్పానంటే, అయ్యా యాక్చువల్లీ మీరు ఏదైనా డైరెక్ట్ నాతో మాట్లాడడం తప్పు, ఇది పార్టీ విషయం, ఇది యాక్చువల్గా ఇది పార్టీ ఇష్యూ కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, మీరు మీ పూలపల్లి గ్రామం నుంచి మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీ పూలపల్లి గ్రామ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మీ అధికార పక్షం నుంచి అది ఒక లెటర్ హెడ్ కానీ లెటర్ మీద మీరు మాకు ఒక ప్రెసిడెంట్ పూలపల్లి నుంచి ఉన్నారు, లేదా మా పార్టీకి పాలకొల్లు నియోజకవర్గానికి ఒక లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి మీ స్పందన ఏంటి, మీరు వీడియో ఎందుకు చేశారని లెటర్ పెట్టండి అని చెప్పేసి నేను ఆయన చెప్పేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 3 days చూశారు, 4 days చూశారని 3 days చూశారు, 2-3 days చూశారు. చూసిన తర్వాత నాకు స్పందించకపోవడంతో వాళ్ళు మేము ఇటువంటి ఏం చేయలేము, మాకెక్కడ చేతనం అని ఏదో మాట్లాడారు. సరే నేను వెళ్ళిపోయాను. తర్వాత వీళ్ళు అమ్మాయిని మొత్తం మీద ఏ రకంగా కమిట్మెంట్ చేసుకున్నారో చేసుకున్నారు.
ఆ, చట్టాన్ని సహకరించారు. చట్టం అంటే మన లోకల్గా ఉంటాయి కదండి పోలీస్ స్టేషన్లో. సహకరించారు, పోలీస్ స్టేషన్ సహకరించారు. నన్ను పిలిపించడం జరిగింది. అక్కడ అధికారి పిలిపించి నన్ను అడగడం జరిగింది. అడిగితే నేను దాంట్లో వివరణ అంతా వివరించాను. వివరించిన తర్వాత ఆయన సానుకూలంగా ఎందుకు ఈ ఇష్యూ ఏంటనేది ఆయన వాళ్ళతో ఏం మాట్లాడారో నాకు తెలియదు, నాతో ఏం మాట్లాడారో నాకు చెప్పడం మాత్రం ఆయన సానుకూలంగా వాళ్ళు ఏదో అడుగుతున్నారంటే అదేదో మీరు కొంచెం చెప్పి ఆయన నన్ను బలవంతం పెట్టలేదు. యాక్చువల్గా బలవంతం పెట్టకుండా చేసి మీరు మాట్లాడుకునేదని చేయంటే నేను ఆయనకి సానుకూలంగా ఏమండి అయినా అవ్వకపోయినా మీకు నేను వచ్చి కలుస్తాను, అయితే ఓకే, అవ్వలేదనుకో ఓకే, ఏదైనా సరే మీకు సమాచారం ఇస్తానని చెప్పేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు శుక్రవారం జరిగింది. శనివారం 10 గంటలకు మీటింగ్ అన్నారు. శనివారం 10 గంటలకు మీటింగ్ కుదరదన్నారు. మా అధ్యక్షుడితో చెప్తే మా అధ్యక్షుడిని గౌరవించి నేను పూలపల్లి గ్రామ అధ్యక్షుడు వైసీపీని గౌరవించి ఆయన ఎప్పుడంటే అప్పుడు ఆయన కాంటాక్ట్ చేసి ఆదివారం 10 గంటలకు మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత పూలపల్లి ఏదైతే జిల్లా పరిషత్ స్కూల్ ఉందో ఆ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ గారు అండర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ పక్షం మా పక్షం వెళ్ళామండి. అక్కడ మీటింగ్ ఎట్లా జరిగింది సార్? యాక్చువల్గా ఎట్లా జరగాలండి? ఎట్లా జరగాలి? అసలే ఎంత ఒబీడియంట్లీగా జరగాలి? మనం చట్టాన్ని ఆశ్రయించినప్పుడు ఆ చట్టానికి లోబడి మనం వ్యవహరించాలి. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు? కానీ నేను ఉన్నతంగా ఎందుకని వారం రోజులు వెయిట్ చేశానండి. నేను ఎటువంటి కేసులు కానీ వాళ్ళ మీద ఫిర్యాదులు కానీ నేను చేయలేదు. నాకు చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే తత్వం నా దగ్గర ఉంది. నేను నిజాయితీగా ఉంటాను. మా డెవలప్మెంట్ మేము పోరాడతాం, మీరు చేసే డెవలప్మెంట్ మీరు పోరాడండి. మాకు ఏదైతే ప్రజల పక్షాన ఏ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తాం. దానికి మీరు సమాధానం చెప్పాలంటే చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. అయితే ఆ రోజు మీటింగ్లో ఏం జరిగింది అంటే హెడ్ మాస్టర్ గారు కూర్చున్నారు. హెడ్ మాస్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ కాంట్రవర్సీ లేకుండా వ్యవహారాన్ని ముగించేటట్టు చూడండి అని చెప్పాను నేను. ఆయన ఓకే అన్నారు. ఇరుపక్షాలు మాట్లాడారు. నా దగ్గర ఈ ఇష్యూని ఏం మాట్లాడలేదు. వాళ్ళు మామూలుగా డైరెక్ట్లీ వచ్చేసి ఈ అమ్మాయి వీడియో అడ్డగోలుగా ఈ అమ్మాయిని నువ్వు ఎందుకు చిత్రించావు, అది ఇది ఇంతలా చేసావు, అలా చేసావు, నువ్వు ఒక పర్మిషన్ లేకుండా ఎట్లా చేసావు, అమ్మాయిని నువ్వు అన్యాయంగా లోపలికి వచ్చేసి అమ్మాయిని నువ్వు వీడియోలో చిత్రించి నానా బీభత్సం చేసావు, అది ఇదా. యాక్చువల్గా ఆ రోజు అమ్మాయి స్పందించిన వీడియో ఉందండి, అందరూ చూశారు. ఆ వీడియోలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ రకంగా చేయాలనుకున్నా శిక్షించాలనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఏమంటే నేను దానికి మీకు అనుకూలంగా స్పందిస్తాను. అయితే ఆ రోజు వీళ్ళు చేసిన పనికి నాకైతే అగ్రీడ్ అవ్వలేదండి. అగ్రీడ్ అవ్వకపోయేసరికి, ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించి వ్యవహారం చేయడం అనేది తప్పు. నేను అపాలజీ చెప్పాలన్నారు. అపాలజీ నా వల్ల కాదు. ఎందుకని అడగండి, ధర్మబద్ధంగా చెప్తాను. లైవ్ ఆన్ చేసి నేను అపాలజీ చెప్పడం ఏంటంటే, నా సెల్లో నేను లైవ్ ఆన్ చేసి అపాలజీ చెప్పడం ఏంటండి ఈ దుర్మార్గం? మీకు ఉన్నతంగా స్పందించాం, మీరు అడిగారు, ఉన్నతంగా స్పందించినప్పుడు మీరు లెటర్ రాయాలి. లేకపోతే పెద్ద రకంగా మీరు కూర్చున్నప్పుడు చట్టాన్ని మీరు ఆశ్రయించినప్పుడు ఆ చట్టం మీకు ఏదైతే సలహా ఇచ్చిందో ఆ సలహా ప్రకారం చట్టానికి లోబడి మీరు వ్యవహరించాలి. అంటే మీరు ప్రైవేట్గా స్కూల్, ఒక జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో తీసుకొచ్చి మీరు దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తారా? ఒక గ్రామ ప్రధాన కార్యదర్శి అపోజిషన్లో మెలుగుతున్న ఒక వ్యక్తి మీద కరెక్ట్ అండి ఇది? ఏంటండి అసలే? ఎక్కడికి పోతుందండి అసలేని? ప్రజా హక్కులు ఎక్కడికి పోతున్నాయి? ఇలా ప్రశ్నిస్తున్నానని చెప్పేసి ఎవరు కూడా నా మీద ద్వేషంతో కదండి. ఏదైతే పబ్లిక్కి హక్కులు కలిగి ఉన్నారో, ప్రజా హక్కులు స్వతంత్రాన్ని కలిగి ఉన్నారో అది కంపల్సరీ కూడా తెలిసినవాడు ప్రశ్నిస్తాడు. ఏంటండి ఇది? వచ్చి మీరు చట్టాన్ని సహకరించి వచ్చి మీటింగ్ పెట్టుకుని ఏ విషయం చెప్తానన్న వాళ్ళు ఒకవేళ నేను మీకు స్పందించకపోతే మీరు చట్టాన్ని సహకరించారు కాబట్టి వీళ్ళు కేసులు వేసుకోవాలి. కేసులు వేసుకుంటే వీళ్ళు కేసు కడతారు. కోర్టులో చట్టమే దాన్ని ఒక పరిష్కారానికి తీసుకొస్తుంది. తప్పు ఉంటే తప్పు, తప్పు లేకపోతే తప్పు లేదని చెప్తుంది. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలో తీసుకుని మీరు వ్యవహరించడం ఎంతవరకు పొరపాటు, ఎంతవరకు కరెక్ట్? అది సమంజసం? అది
సభ్యత కాదు కదండి. ఒక హ్యాండ్లింగ్ చేసుకోవడం కరెక్టా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం కరెక్టా? ఇది నేను ప్రశ్నిస్తాను, సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను, మీ అధికార పక్షాన్ని కాదు, సమాజాన్ని ప్రశ్నిస్తాను. ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది కరెక్టా? వారం రోజులు టైం ఇచ్చానండి నేను. వారం రోజుల్లో ఏ స్పందన లేదు. వాళ్ళు ఒకవేళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని వాళ్ళు వీడియో రిమూవ్ చేయించేస్తే మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారేమో. ప్రశ్నించే గొంతుకు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది, ఆగదు. కానీ తప్పు చేసిన వాడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. తప్పు చేసేవాడు ఇంకో తప్పు చేస్తూ, ఒక తప్పును సమర్థించుకోవడం కోసం ఇంకో తప్పు చేస్తూ, దాని వెనకాల ఇంకో 10 తప్పులు చేస్తూనే ఉంటాడు. అదే నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు. ఆ నిజాయితీ అక్కడితోటే స్టాప్ అయిపోతుంది. వాడు ప్రశ్నిస్తూనే ఉంటాడు, తప్పు చేయడాడు. ఒకసారి మీరు గమనించుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని, మన గ్రామ ప్రజల్ని, మరియు ప్రత్యేకించి మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రులుగా కొనసాగుతున్నారో ఆయనకి నేను ఒక విన్నపంగా నా వీడియో ద్వారా ఆయనకి ఒక విన్నపం చేసుకుంటున్నాను. అయ్యా రామానాయుడు గారు, మీరు నన్ను తప్పుగా భావించినా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకని అడగండి, మీరు కూడా ఒకానొక టైంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు మీరు ఎంత క్షోభ అనుభవించారనేది మీకు తెలుసు. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరైనా మేమైనా ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైనా ఒకటే. మీరు గెలిచి ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ఇక్కడ అయ్యా మీకు నేను చేసుకునే విన్నపం ఒకటే. ఎప్పుడైనా సరే మా పార్టీ అయినా మీ పార్టీ అయినా మీకు చెప్పదగ్గ అంత వాడిని కాదు. మీరు ఎంపీలు చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీరంటే మాకు చాలా అభిమానం, ఒక గౌరవం. పార్టీలు వేరు, అభిమానం వేరు, మన వ్యక్తిగత అభిమానం వేరు. మీరంటే మాకు చాలా వ్యక్తిగత అభిమానం. నేను ఏదో మిమ్మల్ని పొగడడం కోసం నేను మాట్లాడట్లేదు. మీరంటే మాకు అభిమానం. మీకు మాకు ముఖ పరిచయాలు ఉన్నాయి, మాట్లాడుకోవడాలు కూడా ఉన్నాయి, చాలాసార్లు మాట్లాడాం. కానీ ఒకటేనండి, మీకు నేను అడ్వైజ్ ఇవ్వట్లేదు సార్. నేను ఇచ్చే స్థాయి కూడా కాదు నాది. నేను ఒక చిన్న గ్రామ ప్రధాన కార్యదర్శిని మాత్రమే. మీరు ఒక స్టేట్ జల వనరుల శాఖ, మీకు సమయం కూడా ఉండకపోవచ్చు. నా వీడియో మీరు చూసారో లేదో నాకు తెలియదు. అందులో ఏమన్నా తప్పు ఉంటే మీరు నన్ను పిలిపించి మీరు ఎందుకు చేశారు అని అడగండి, తప్పులేదు యాక్చువల్గా. కాకపోతే ఒకటి సార్, మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఒకటే. మీరు ఇక్కడ పాలకుల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఫస్ట్, దాని తర్వాత మీరు రాష్ట్ర జలవనరుల శాఖ మార్చులు. అంటే ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి కూడా మీ బాధ్యత మీరు నెరవేరుస్తున్నారు ధర్మం తప్పక. మేము దానికి చాలా అప్రిషియేట్ చేస్తాం, సంతోషం మా. కాకపోతే మన గ్రామంలో మీ పార్టీని నేను మీకు అడ్వైజ్ ఇవ్వట్లేదు సార్. మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే పార్టీ యొక్క గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే ఎవరైనా సరే తప్పు చేసినట్టేనండి. అది మీరు ఒక్కసారి పరిశీలించి జరిగిన వ్యవహారాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మళ్ళా ఇది రిపీట్ కాకుండా మీరు వ్యవహరిస్తే, ఈరోజు మేము మొన్న అధికార పక్షంలో ఉన్నాం, మీరు గెలిచి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు గెలిచి మళ్ళీ కష్టపడ్డారు కనుక గెలిచి మళ్ళీ ఇవాళ మినిస్టర్ అయ్యారు. మీరు రేపన్న రోజు రాత్రి పగలవచ్చు, పగలు రాత్రి అవ్వచ్చు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సమానం. మనకి ప్రజలు యోగక్షేమాలు, గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి మెయిన్ ముఖ్యం. దాని మీదే మీ పోరాటం కూడా. పార్టీ అంటారా, ఎవరి పార్టీ కోసం వాళ్ళు. కొంతమంది నీట్గా వెళ్తారు, కొంతమంది సక్రమైన మార్గాల్లో వెళ్ళి పార్టీ కేడర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. నేను చిన్నవాడిని, వివరించడానికి నేను సరిపోను, నాలెడ్జ్ ఉన్నా కానీ. అంటే దయ ఉంచి ఏదైతే మిమ్మల్ని నేను విన్నపించుకుంటున్నానో ఆ విన్నపాన్ని మీరు ఒక్కసారి దాన్ని పరిశీలిస్తారని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకొకసారి తెలియజేసుకుంటే ఏదంటే ఇది లైవ్ ప్రసారంలో ఇవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నెట్వర్క్ లభ్యత లేని కారణంగా నేను ఈ వీడియోని చేయవలసి వచ్చింది. చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. లైవ్ వీడియో చేశాను కానీ ఇది కట్ అయిపోతుంది. యాక్చువల్గా బ్రాడ్కాస్ట్ అవ్వట్లేదండి, అది కట్ అయిపోతుంది కనుక ప్రాబ్లం అవుతుందని ఈ వీడియోని చేశాను, నేను డిస్టర్బ్ అవుతుందని. ఒకవేళ ఈ వీడియోలో నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. రామానాయుడు గారు, మీరు మాత్రం డెఫినెట్లీ ఒక్కసారి నేను చేసిన వీడియో ప్లస్ నేను ఇప్పుడు మాట్లాడిన వీడియో కూడా మీరు ఒకసారి పరిశీలించి, నేను ఏదైతే విన్నపం చేసుకున్నానో ఆ విన్నపాన్ని మీరు పరిశీలించి దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తారని నేను థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు వన్స్ అగైన్. రైట్.